నాకు ఊహ తెలిసాక నేను తిన్న ఫస్ట్ ఐస్ క్యాండీ అయితే ఇదే అండి, సేమియా పాలైస్. ఈ ₹2 ఐస్ కోసం మా అమ్మమ్మ దగ్గర ఎంత మారం చేసేదాన్ని. నాకే కాదు 90s కిడ్స్ అందరికీ కూడా ఈ సేమియా పాలైస్ తో ఖచ్చితంగా మెమరీస్ ఉండే ఉంటాయి. మరి మీ మెమరీస్ ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. లేట్ చేయకుండా ఈ సేమియా పాలైస్ సింపుల్ గా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కప్పు నీళ్లు వేసేసుకుని నీళ్ళను బాగా మరిగించండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ సేమియా వేసేసి సేమియాని 80% ఉడికించేసుకోండి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టి చల్లటి నీళ్ళతో ఒకసారి వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక ½ లీటర్ వరకు కాచి చల్లార్చిన చిక్కటి పాలు తీసుకోండి. ఇందులోకి ఇలాంటి పటిక బెల్లాన్ని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక ½ కప్ యాడ్ చేసుకోండి. మీరు కావాలి అంటే షుగర్ పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసేసి చక్కగా అంతా మిక్స్ చేసేసుకోండి. తర్వాత ఉడికించుకున్న సేమియాని పావు స్పూన్ చొప్పున ఐస్ క్రీమ్ మౌల్స్ లో కానీ గ్లాసుల్లో కానీ వేసేసి రెడీ చేసి పెట్టుకున్న పాలు పోసేసి ఫాయిల్ కవర్తో క్లోజ్ చేసి ఐస్ క్రీమ్ స్టిక్స్ పెట్టి ఓవర్ నైట్ డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకున్నారంటే మరుసటి రోజు కల్లా టేస్టీ అండ్ హెల్దీ సేమియా పాలైస్ రెడీ. చిన్నతనంలో ఎంతో ఇష్టంగా తిన్న ఈ సేమియా పాలైస్తో నాకైతే చాలా మెమరీసే ఉన్నాయి. మరి మీకు కూడా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.